సిలువ సువార్త అదే. ఈ లోకము మనల్ని చూచి పిచ్చివారిగా, వెర్రివారిగా, ఎందుకు పనికిరాని వారిగా, జ్ఞానం లేని వారిగా, చవటలుగా పిలిచిన మనం చేయాల్సిన పనిదే. ఇదిగో యేసు నన్ను కడిగాడు. నిజంగా అంత తీర్మానం అనుకుంటుందా అండి? నేను యేసు కోసం బ్రతుకుతాను. దేన్ని ఎవరు ప్రభావితం చేయాలో చెప్పండి? మనం లోకాన్ని ప్రభావితం చేయాలా? లోకం మనల్ని ప్రభావితం చేయాలా? యేసు కోసం రోషం కలిగిన వాడు తాను లోకాన్ని ప్రభావితం చేస్తాడు, తన స్నేహితుల్ని ప్రభావితం చేస్తాడు. ఇదిగో లోకమును తల్లక్రిందులు చేయవాళ్ళు వీళ్ళే అని మన గురించి చెప్పాలి. ఇది క్రైస్తవ తీర్మానం, ఇది క్రైస్తవ సాక్ష్యం. లోకం ఏది చూసైతే దిగదుడుపుగా, ఎందుకు పనికిరానిదిగా, లోకంలో వెర్రి వారినిగా ఉంటున్న వారిని తీర్చుకుని జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వాడు సమర్పించుకుంటావా? ఆయన దగ్గరికి వస్తావా?